శివ శివ, అంత పని జరిగిందమ్మా? అవును, సమయానికి ఆయన లేకపోయింటే ఆ అడుగు దొంగల బారిన పడి నేనేమి పోయేదాన్ని. అందుకే ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవటానికి మన ఇంటికి భోజనానికి పిలిచాను. ఎవరమ్మా అతను? ఆ రోజు నన్ను తన జీప్ లో తీసుకొచ్చి డ్రాప్ చేసిన ఆయన. ఆ లంచ్కి ఏర్పాట్లు చేయండి. చూసావా నాన్న, ఎవరో ముక్కు మొహం తెలియని వాడు ఏదో కాస్త సాయం చేస్తే ఇంటికి పిలిచి భోజనం పెట్టాలా? వాడి మొహాన్ని 10 పాతికో పారేసేపోలా? అంతా తన ఇష్టమైనట్టు బిహేవ్ చేస్తోంది. ఆ రోజు రోజాను స్టేషన్ నుంచి తీసుకొచ్చిన వాడే నిన్న రాత్రి కూడా ఎదురు పడ్డాడు అంటే వాడు రోజాకు దగ్గర కావాలని పడుతున్నాడన్నమాట తంట. అందుకే మనం కనిపెట్టి ఉండాలి ఒక కంట. కోసం ఏమైనా చేస్తానని చెప్పి పులితో కూడా పోటాడతానని చెప్పి ఆ రోజు ఎలుగుబంటి కాడు వదిలేసి లగెత్తుకెళ్ళావా? ఆ పొజిషన్ అటువంటి తిల్లు, అది మనసులో పెట్టుకుని నాలాంటి వాడిని దూరం చేసుకుంటావా? ఇదిగో ఈసారి ఎలుగుబంటే కాదు, ఏనుగు దండొచ్చినా సరే నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. నీ మాట మీద నాకు నమ్మకం లేదబ్బా. తిల్లు, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. నీకు ద్రోహం చేయగలనా? నీకు అన్యాయం చేయగలనా? నేను విడిచిపెట్టి నేను ఉండగలనా? ఎలా ఉంది నా పులి ఐడియా? నా పొన్ను దగ్గర రాలే. అయ్యో మళ్ళీ వచ్చేస్తాడమ్మా. వాడు పెర్మనెంట్ గా రాకుండా నేను ఒక ఐడియా వేస్తాను. నా పని చెయ్యి. నీవే నా నన్ను పిలిచినది, నీదానా నీవేనా ఇదేదో నాటకమై ఉంటుంది. ఓహో ఈ కందకే దొరద పెడతావా నువ్వు? నీ రక్తం కళ్ళు చూస్తాను రాస్కల్. నీవే నా నన్ను పిలిచినది. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.